అసలు జనాభా అనేది రిజర్వేషన్ ఇచ్చినట్టు. ఇప్పుడు ఎస్టీ జనాభా లేదు, ఎస్టీ రిజర్వేషన్ ఎవరు పోటీ చేయాలి? హైకోర్టు అడుగుతున్నది. అసలు ఈ రిజర్వేషన్ల కేటాయింపు అనేది ఆ రొటేషన్ పద్ధతి అని పెట్టి మొత్తం సత్రోలు చేసి పడేసారు, దాన్ని ఆగమాగం చేసేది. మీకు క్లారిటీ లేదు, ఏం లేదు. ఇగో లేని జనాభాకు రిజర్వేషన్ల ఇలాగైతే ఎన్నికల లక్ష్యం నెరవేరుతుందా? రిజర్వేషన్ల సవరణకు ఆదేశాలు ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. దీనిపై డివిజన్ బెంచ్ నిర్ణయం తీసుకోవాలి. పంచాయతీ ఎన్నికల పిటిషన్లపైన సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు ఇవి. అంటే ఒకవేళ తీవ్ర పరిణామాలు అంటే ఎలక్షన్ కూడా ఆపాల్సి వస్తుందని. ఎలక్షన్ కూడా ఆపాలి. ఇప్పుడు ఒక గ్రామం ఉందండి, ఎట్లా డిసైడ్ చేయాలా? మనం అంటున్నాం చదువుకున్న వాళ్ళు అధికారంలోకి రావాలి, లీడర్లుగా ఉండాలి, కనీసం విద్యార్హత ఉండాలి. ఇప్పుడు ఏమి చదువుకోని వాళ్ళు కనీసం ఆ మండల స్థాయికో లేకపోతే ఇంకో దగ్గరికో వెళ్ళి అడగగలుగుతారా? అడగలేరు కదా. సో దానికి కూడా కొంత విద్యార్హత ఉండాలని మనం మాట్లాడుకుంటున్నాం. ఆ గ్రామంలో జనాభానే ఉండదు, ఒకే కుటుంబం ఉంటుంది, వాళ్ళకి రిజర్వేషన్ ఇస్తారు. మరి అలాంటప్పుడు ఆ ఒక్క కుటుంబము దాంట్లో చదువుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. ఒక మహిళ చూపించిన పాపం ఏం లేదు, ఆమె ఏదో కూలి పనికి పోయే మహిళ, ఆమె ఒక్కతే ఉన్నది ఆ ఊర్లో. ఇక ఆమెను సర్పంచం చేయాలి, ఇక ఆ గ్రామం ఏం డెవలప్ అవుతుంది? ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. ఇవన్నీ ఒక కమిటీ లాగా మొత్తం అంతా థరో ఎంక్వైరీ జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఆ జనాభా ఎంత ఉంది, ఎవరికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలన్నది నిర్ణయం తీసుకోవాలి.